హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ భక్తిని శ్రీనివాస్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, నిన్న ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా మన శంకర వరప్రసాద్ గారు అనే ఒక సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీని వెళ్ళి చూడడం జరిగింది. చాలా అద్భుతంగా, ఆనందంగా అనిపించింది. ఫ్రెండ్స్, అసలు ఫిలిం గురించి చెప్పాలి అంటే చాలా అద్భుతం, అమోఘం. అలాంటిది 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కొణిదెల శివశంకర వరప్రసాద్ ఈ సినిమాలో హీరో. తాను అసలు ఒక్కసారి ఆలోచిస్తే ఏమనిపించింది అనంటే ఈ సినిమాని అసలు ఇప్పటికే తెలుగు ప్రజలందరూ చూసుంటారు. మిగిలిన వాళ్ళు కూడా చూస్తున్నారు. చూడని వాళ్ళు కూడా ఈ సినిమాని కంపల్సరీ చూడాలి. ఎందుకంటే చాలా అద్భుతమైన మెసేజ్ ఉంది ఈ సినిమాలో అని నాకు అనిపించింది. ఒక్కసారి ఈ సినిమాలో శ్రీ కొణిదెల శివశంకర వరప్రసాద్ గారి గురించి చెప్పుకోవాలి అనంటే ఎలా ఉంది అనంటే, తన యొక్క 70 సంవత్సరాల వయసులో 47 సంవత్సరాల ఒక క్యారెక్టర్ ఉంది తన జీవితంలో. చిరంజీవి అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఈ కొణిదెల శివశంకర వరప్రసాద్‌లో దాగి ఉన్న ఒక క్యారెక్టర్ 47 సంవత్సరాల క్యారెక్టర్, అది చిరంజీవి అనే ఒక క్యారెక్టర్. 23 సంవత్సరాల వయసులో తన కెరియర్‌ని ప్రారంభించినటువంటి ఒక వ్యక్తి, 47 సంవత్సరాలు చిరంజీవిగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి. ఈ రోజు వరకు ఇండస్ట్రీలో చిరంజీవిని కొట్టేవాడు రాలేదు, చిరంజీవిని తొక్కేవాళ్ళు రాలేదు. కానీ ఈరోజు వచ్చాడు. చిరంజీవి అనే ఒక క్యారెక్టర్‌ని అధో పాతాళానికి తొక్కి మళ్ళీ 23 ఏళ్ల వయసులో తన కెరియర్ ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి కొణిదెల శివశంకర వరప్రసాద్ మళ్ళీ తిరిగి వచ్చి నూనూగు మీసాల నవ్వ యవ్వన యువకుడు ఎలా అయితే ఒక సినిమాలో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొని తను సినిమా చేస్తాడో, అలాగా నిన్న చూసినటువంటి మనశంకర వరప్రసాద్ సినిమాలో కొణిదెల శివశంకర వరప్రసాద్ 23 ఏళ్ల క్రితం కెరీర్ ప్రారంభించినప్పుడు ఎలా అయితే చేశాడో ఈరోజు అలాగే చేశాడు అనిపించింది. ఏ ఒక్క సన్నివేశంలో కానీ, ఏ ఒక్క సందర్భంలో కానీ తన వయసు కానీ, తను కానీ అసలు ఎక్కడ కనిపించలేదు. చిరంజీవి అనే వ్యక్తే కనిపించలేదు అంటే మీరు ఆశ్చర్యపోతారు. సో, చాలా అత్యంత అద్భుతంగా ఈ సినిమాని చిరంజీవి గారు, అలాగే కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు చేయడం జరిగింది. చిరంజీవి అనే క్యారెక్టర్‌ని అసలు తన జీవితంలో లేనట్టుగానే తొక్కేసి అధోపాతాళానికి తొక్కి 23 ఏళ్ల యువకుడు చేసినట్టే చేశాడు అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఒకసారి మీరందరూ కూడా చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నెక్స్ట్ సినిమా రివ్యూ అద్భుతంగా ఒక కొత్త కోణంలో సినిమా రివ్యూని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. నెక్స్ట్ ఆ రివ్యూని కూడా చూడండి. అలాగే శ్రీ కొణిదెల శివశంకర వరప్రసాద్ గారి యొక్క ఫుల్ లైఫ్ స్టోరీ, ఇన్స్పైరబుల్ స్టోరీ, ద వరల్డ్ ఇన్స్పిరేషనల్ పర్సన్ అయినటువంటి శ్రీ కొణిదెల శివశంకర వరప్రసాద్ గారి ఫుల్ లైఫ్ స్టోరీ కూడా నెక్స్ట్ ఒక వీడియో రాబోతుంది. ఒక కొత్త కోణంలో రాబోతుంది. ఫ్రెండ్స్, మీరందరూ చూడాలి. మీకు నచ్చితే ఈ వీడియో కానీ, నెక్స్ట్ వీడియోస్ కానీ, మా వీడియోస్ ఏవి నచ్చినా రిక్వెస్ట్ ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ మీ అందరి ఇంట్లో సిరులు కుల్పించాలి, అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.